ఎన్నికల్లో పోటీ చేసే ఏ పార్టీ అయినా రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటిస్తే ఆ పార్టీ ఎన్నికల్లో ఘన విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. 2023 ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ వాగ్దానం చేసింది. ఎన్నికల్లో విజయాన్ని మూటగట్టుకుంది. ఈ వాగ్దానం అమలుకు అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించే ఏర్పాట్లు చేస్తున్నది. రైతు భరోసాను కూడా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ఆగస్టు 15లోగా ఈ రుణమాఫీ హామీని అమలు చేయనుంది. వివిధ రాష్ట్రాలలో రైతులకు రుణమాఫీ ఎన్నికల్లో విజయం సాధించాయి. ఈ వాగ్దానం చేసిన పార్టీలు 15 మార్లు ఎన్నికల్లో విజయం సాధించగలిగాయి. కేవలం 3 సార్లు మాత్రమే రుణమాఫీ వాగ్దానం చేసిన తర్వాత కూడా పార్టీలు ఓడిపోయాయి. వీపీ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు 1989 జనతాదళ్ ప్రభుత్వంలో దేవీలాల్ ఒత్తిడితో రైతులకు రుణాలను పరిమితంగా మాఫీ చేశారు. తర్వాత 2009లో యూపీఏ ప్రభుత్వం రుణమాఫీ వాగ్దానంతో ఎన్నికల్లో మంచి విజయాలను నమోదు చేసుకుని అప్పటి నుంచి అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఒరవడి అయ్యింది. కేరళలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వము 2006లో రైతుల రుణాలను మాఫీ చేసింది. తమిళనాడు కూడా 2006లో డిఎంకే ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేసింది. మహారాష్ట్రలో 2009లో రైతుల రుణాల మాఫీ వాగ్దానంతో కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసుకుంది. బీజేపీ పార్టీ కూడా 2013లో కర్ణాటకలోను ఛత్తీస్గఢ్లోనూ ఇదే ప్రయోగం చేసి విజయం సాధించింది. 2016లో తమిళనాడులో అన్నా డిఎంకే, పంజాబ్లో 2017లో కాంగ్రెస్ పార్టీ రైతులకు మేలు చేసి తాము అధికారంలోకి రాగలిగాయి. అయితే ప్రతిసారి రుణమాఫీ హామీ విజయాలను తెచ్చిపెడుతుందని ఘంటాపథంగా చెప్పలేము. 2017లో ఉత్తరప్రదేశ్లో రైతు రుణాలు మాఫీ చేస్తామని వాగ్దానం చేసిన సమాజ్వాదీ పార్టీ విజయం సాధించలేదు. 2019లో మహారాష్ట్రలో రుణమాఫీ చేస్తామని బీజేపీ వాగ్దానం చేసిన ఎన్నికల్లో విజయం సాధించలేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీని తెలంగాణ ఓటర్లు కరుణించలేదు. అయితే విభజిత ఆంధ్రప్రదేశ్లో హామీ బలంగా పనిచేసి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ హామీని అరకొరగా అమలు చేశారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వటాన్ని నిరాకరించిన జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ 1.5% ఓట్ల తేడాతో ఓడిపోయింది. రైతులకు ఇలా రుణమాఫీలు చేసుకుంటూ పోతే రాష్ట్రాల మీద రుణభారం పెరుగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆందోళన చెందుతోంది. ఇండియాలో రాష్ట్ర స్థాయిలో రుణమాఫీ చేసిన ఘనత దేవీలాల్ నాయకత్వంలోని హర్యానా ప్రభుత్వానికి మొట్టమొదట. ఆయన నిర్వహిస్తున్న లోక్దళ్ ప్రభుత్వం 1987లో రైతులకు రుణమాఫీ చేసింది. హర్యానాలో సహకార సంస్థల నుంచి రుణం తీసుకున్న ప్రతి రైతుకు 10,000 వరకు రుణాలను మాఫీ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎన్ని అభ్యంతరాలు చెప్పినా దేవీలాల్ ఖాతరు చేయలేదు. అప్పుడు హర్యానా ప్రభుత్వానికి 227 కోట్ల రూపాయలు భారం పడింది. ఆ మేరకు రుణమాఫీ చేసింది. వీపీ సింగ్ ప్రధానిగా కేంద్ర ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేసి 10,000 రూపాయల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేశారు. దీనివల్ల 3.2 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు. ఖజానాకు 7,825 కోట్లు మాత్రమే భారం పడింది. అప్పట్లో యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో రుణమాఫీ పథకం అమలు చేయటం వల్ల దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో అత్యధికంగా రైతులు ప్రయోజనం పొందారు. 12,000 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు దాదాపు 12,000 కోట్ల రూపాయల ప్రయోజనం పొందారు. 2012 సంవత్సరం నుంచి దాదాపు 13 రాష్ట్రాలు సొంతంగా రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నాయి. యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, జార్ఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ వివిధ రూపాల్లో వివిధ సంవత్సరాల్లో రైతులకు రుణమాఫీ అమలు చేశాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ధైర్యంగా రుణమాఫీ అమలు చేస్తున్నది. మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రుణమాఫీకి గట్టి మద్దతుదారులుగా ఉన్నారు. రుణమాఫీ అమలు చేస్తే కాంగ్రెస్ మరింత గణనీయంగా బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి.